హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 8. ఈ రోజు మనం కార్బోనేట్స్ కాంపౌండ్స్ లాస్ట్ లెక్చర్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. కాబట్టి ఈ లెక్చర్ ని లాస్ట్ వరకు చూసారనుకోండి, మీకు కలిగే అడ్వాంటేజ్ అంటే ఇందులో 2 ఎక్స్పెరిమెంట్స్ నేను చేశాను అన్నమాట. దాన్ని బట్టి మీకు ఇంకా కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థం అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సరే, ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సోప్స్ అండ్ డిటర్జెంట్స్ జనరల్ గా మనం దేనికి యూజ్ చేస్తామంటే క్లీనింగ్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ సోప్ అంటే ఏంటి, డిటర్జెంట్ ఏంటి ఒకసారి చూడండి. సోప్ అంటే ఏంద్రా అంటే ఇట్ ఈస్ సోడియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఆల్రెడీ ముందు క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసాం ఏంటంటే సోప్ అంటే సోడియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క వన్ ఆఫ్ ద సాల్ట్ నే మనం ఎలా కన్సిడర్ చేస్తాం అంటే సోప్ మాలిక్యూల్ లాగా కన్సిడర్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటంటే C17H35COONA. ఇప్పుడు చూడండి, C17H35COOH ఉండుంటే అక్కడ మనకి ఏమై ఉంటుంది అంటే అదొక కార్బాక్సిలిక్ యాసిడ్, హైడ్రోకార్బన్ అయి ఉంటుంది. కానీ అక్కడ నేను HCS ఏం పెట్టాను అంటే సోడియం పెట్టాను, కాబట్టి ఇది సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నమాట. అందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్, హైడ్రోజన్స్ పర్ మాలిక్యూల్ ఉంది కాబట్టి ఇది లాంగ్ చైన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ లాగా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఒకవేళ దీని ఒక స్ట్రక్చర్ మనం డ్రా చేయాలనుకోండి, మనకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క వర్టెక్స్ దగ్గర మనం ఏం తీసుకుంటాం అంటే ఒక్కో కార్బన్ తీసుకోవచ్చు. మీరు చెప్పేది ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే సోప్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈ రకంగా 17 కార్బన్స్ ఉంటాయి. అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సోప్ మాలిక్యూల్ చెప్తున్నాను. ఈ C17H35COONA ని దీన్ని ఏమంటామంటే సోడియం స్టియరేట్ అంటాం. దీన్ని ఏమంటాము సోడియం స్టియరేట్. ఇలా 17 కార్బన్స్ ఉండి లాస్ట్ లో COONA అంటే లాస్ట్ కార్బన్ కి 2 ఆక్సిజన్స్ అండ్ Na అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇదే మనకి ఏమవుతుందంటే సోప్ మాలిక్యూల్ అవుతుంది అనమాట. ఇలా సోడియం సాల్ట్ అయినా ఉండొచ్చు, లేకపోతే పొటాషియం సాల్ట్ అయినా ఉండొచ్చు అనమాట. ఇది సోప్ యొక్క ఫార్ములా అన్నమాట. విత్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమనుకుంటా. మనము దీన్ని ఇంకా సింపుల్గా ఎలాగిస్తామంటే ఇప్పుడు లాస్ట్లో ఈ Na ఉంది కదా, ఈ Na మనం ఇలాగిస్తాం అనమాట. అంటే దేన్ని ఇండికేట్ చేస్తా అంటే Na ప్లస్ అయాన్ని మనం ఇండికేట్ చేస్తుంది. దీన్ని అయానిక్ ఎండ్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ అని కూడా చెప్పచ్చు. సరే, ఇప్పుడు డిటర్జెంట్ విషయానికి వద్దాం. డిటర్జెంట్ అంటే ఏంటంటే ఇది కూడా సోడియం సాల్ట్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్ అన్నమాట. ఇది సోడియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఇది సోడియం సాల్ట్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్. అంటే సేమ్ ఇలా హైడ్రోకార్బన్స్ వచ్చుంటాయి, కానీ లాస్ట్ లో మనకేం కనిపిస్తుంది అంటే ఇక్కడ కార్బన్ అనేది సల్ఫర్ కి అటాచ్ అయ్యి ఇలా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? ఇక్కడ మనం చూసాం అనుకోండి, సల్ఫర్ కి 4 సైడ్స్ ఆక్సిజన్ ఉండి ఇక్కడ Na ప్లస్ అయాన్ అనేది ఉంటుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం అంటే డిటర్జెంట్ అంటాం. అంటే డిటర్జెంట్ ఈస్ నథింగ్ బట్ సోడియం సాల్ట్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్ ఆర్ అదర్వైజ్ ఇట్ మే కంటైన్ అమోనియం సాల్ట్స్ అన్నమాట. అమోనియం సాల్ట్స్ తో కూడా మనకు తయారవుతుంది. అమోనియం సాల్ట్స్ విత్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్. అంటే డిటర్జెంట్ అంటే ఏంటంటే అంటే సోడియం సాల్ట్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్ ఆర్ అమోనియం సాల్ట్ విత్ విచ్ కంటైన్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్ అయాన్స్. అర్థమైంది కదా? ఇది సోప్ డిటర్జెంట్ అన్నమాట. ఈ సోప్ అనేది దాదాపు ఎలా ఉంటుందంటే బయోడిగ్రేడబుల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ ఫ్యాట్స్ తో తయారవుతుంది అనమాట. వెజిటేబుల్ ఫ్యాట్స్ తో, న్యాచురల్ ఫ్యాట్స్ తో తయారవుతుంది. కానీ డిటర్జెంట్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్. ఎందుకు నాన్ బయోడిగ్రేడబుల్ అంటే దీన్ని పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. మేడ్ ఫ్రమ్ పెట్రోలియం. ఇది పెట్రోలియం నుంచి తయారు చేస్తాం కాబట్టి ఇది ఒక నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అన్నమాట. అంటే దీనివల్ల పొల్యూషన్ జరిగే ఎక్కువ అవకాశాలు
వెన్ కంపేర్ టు సోప్స్ అన్నమాట. సరే, ఇప్పుడు మీకు సోప్స్ డిటర్జెంట్స్ గురించి అర్థమైంది కదా. అంటే సోప్ డిటర్జెంట్స్ ఎలా వర్క్ అవుతాయి సార్, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి డిస్కస్ చేసాం. అంటే యాక్చువల్గా మనం సోప్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా డర్ట్ని క్లీన్ చేయగలుగుతుంది, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సోప్ మాలిక్యూల్ ఏంటంటే C17H35COONA అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. అంటే ఈ రకంగా 17 వర్టిసెస్ వచ్చుంటాయి, విచ్ ఇండికేట్ దట్ దేర్ ఆర్ 17 కార్బన్ ఆటమ్స్. ఆ కార్బన్ ఆటమ్స్ కి హైడ్రోజన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. మొత్తం C17H35. లాస్ట్ ఎండ్ వచ్చి COO మరి Na అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది Na+ అయాన్. అర్థమైంది అనుకుంటున్నా. ఇది సోప్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్. ఈ సోప్ వర్కింగ్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం డర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. డర్ట్ అంటే జనరల్ గా మనం సోప్స్ అనేవి క్లీనింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. దేన్ని క్లీన్ చేస్తామంటే డర్ట్ ని క్లీన్ చేస్తామంట. ఈ డర్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే ఆయిల్ లేకపోతే గ్రీసీ సబ్స్టెన్స్ అన్నమాట. ఏంటి డర్ట్ అనేది ఆయిల్ గ్రీసీ సబ్స్టెన్స్, అంటే ఆయిలీ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని సోప్ ఎలా క్లీన్ చేయగలుగుతుంది? ఎప్పుడైతే వాటర్లో వేసినప్పుడు, వాటర్లో యూజ్ చేసుకుని ఎప్పుడైతే సోప్తో క్లీన్ చేయడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుంది దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ నేను స్ట్రక్చర్ గీసాను కదా, సోప్ మాలిక్యూల్ ఒక స్ట్రక్చర్ గీసాను. C17H35COONA అనేసి. C17H35COONA. ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ లా డివైడ్ చేస్తాం అనమాట. ఒకటి ఏంటంటే C17H35COO-1, ఇంకోటి Na+ అయాన్ ఒకటి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రక్చర్ అయితే ఇది ఒక స్ట్రక్చర్ లాగా మనం సపరేట్ చేసుకుందాం. ఓకేనా? ఈ C17H35 ఇది హైడ్రోకార్బన్ చైన్. చూడగానే మనకు అర్థమవుతుంది. ఈ హైడ్రోకార్బన్ చైన్ అనేది ఎలాంటి నేచర్ కలిగి ఉంటుందంటే హైడ్రోఫోబిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఎలాంటి నేచర్ కలిగి ఉంటుంది? హైడ్రోఫోబిక్. హైడ్రోఫోబిక్ అంటే ఏంటంటే హైడ్రో అంటేనే ఏంటంటే వాటర్ అనే అర్థం. ఫోబిక్ లేకపోతే ఫోబియా అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ అనేసి అర్థం. ఈ హైడ్రోఫోబిక్ C17H35COO- అన్నాం కదా, ఇది ఎలాంటి నేచర్ కలిగి ఉంటుంది అంటే ఫియర్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ అంటే దీనికి నచ్చదు, అంటే వాటర్ ని రిపెల్ చేస్తుంది అనమాట. అంటే దీనికి వాటర్కి సంబంధం లేనట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనం ఆయిల్ ని వాటర్ లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది వాటర్ పైన తేలుతుంది. ఎందుకంటే ఆయిల్ వాటర్ మిక్స్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ ఇస్ హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్ అనమాట. అంటే ఏవైతే వాటర్ కి అటాచ్ అవ్వవు, వాటర్ లో డిజాల్వ్ అలాంటి సబ్స్టెన్సెస్ మనం ఏమంటాం అంటే హైడ్రోఫోబిక్ సబ్స్టెన్సెస్ అంటాం. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు సోప్ మాలిక్యూల్ లో ఒకనొక పార్ట్ ఎలా ఉంటుందంటే హైడ్రోఫోబిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఎందుకంటే మన డర్ట్ అనేది ఆయిలీ గ్రీసీ సబ్స్టెన్స్, ఇది వచ్చి వాటర్ లో డిజాల్వ్ అవ్వదు. వాటర్ లో డిజాల్వ్ అవ్వదు అంటే ఇప్పుడు దీన్ని డిజాల్వ్ చేసుకునే సబ్స్టెన్స్ అని ఖచ్చితంగా సోప్ మాలిక్యూల్ లో ఉండాలి. ఆ సోప్ మాలిక్యూల్ ఆ పార్ట్ ఏంటంటే ఈ C17H35COO- అన్నమాట. ఎందుకు? ఇది హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్, అంటే వాటర్ రిపెల్ చేస్తుంది. కానీ ఈ డర్ట్ అండ్ డస్ట్ ని ఏం చేస్తుంది అంటే అట్రాక్ట్ ఉంది, వెళ్ళి దీనికి అట్రాక్ట్ అవుతుంది. ఇంకా ఏదైతే Na+ ఉందో ఇది అయానిక్ ఎండ్. ఏంటిది? అయానిక్ ఎండ్ అన్నమాట. ఇది మొత్తం హైడ్రోకార్బన్ చైన్ అయితే ఇది ఏమవుతుందంటే అయానిక్ ఎండ్ అన్నమాట. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే హైడ్రోఫిలిక్ అన్నమాట. హైడ్రో అంటే ఇందాక మనం డిస్కసాము ఏంటంటే వాటర్, ఫిలిక్ అంటే మీనింగ్ ఏంటంటే లైకింగ్ లేకపోతే లవ్ అని అర్థం. అంటే ఈ అయానిక్ ఎండ్ అనేది ఏం చేస్తుంది అంటే వాటర్ కి అట్రాక్ట్ అయ్యే నేచర్ అన్నమాట. అంటే రెండు ఆపోజిట్ మనం చూడొచ్చు, ఒకటి హైడ్రోఫోబిక్, ఇంకోటి ఏంటంటే హైడ్రోఫిలిక్ అన్నమాట. అర్థమైందా? ఒకటి పోలార్ ఎండ్, ఇంకొకటి నాన్ పోలార్ ఎండ్ అన్నమాట. అంటే ఇది వాటర్ కి అట్రాక్ట్ అవుతుంది, ఇది వాటర్ కి రిపల్ చేస్తుంది. అంటే రెండు ఆపోజిట్ నేచర్ కలిగిందే సోప్ మాలిక్యూల్. మనం ఎప్పుడైతే డర్ట్ కానీ డస్ట్ కానీ సోప్ తో క్లీన్ చేయడానికి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మనం ఏం చేస్తాం, క్లీన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఏదైతే హైడ్రోకార్బన్ చైన్ ఎండ్ అయితే ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే డర్ట్ వైపు అట్రాక్ట్ అవుతుంది.
డర్ట్ వైపు అట్రాక్ట్ అయ్యి ఒకటి కాదు ఇలాంటి సమ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అని ఏం చేస్తానంటే ఆ డర్ట్ కానీ గ్రీస్ కానీ ఆయిల్ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఆ డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి. ఇది ఏంటంటే ఇది ఆయిల్ లేకపోతే గ్రీసీ మ్యాటర్. ఆయిల్ ఆర్ గ్రీసీ మ్యాటర్కి ఏమైందంటే ఇక్కడ చూసామనుకోండి మనము ఈ హైడ్రోకార్బన్ చైన్ మొత్తం కూడా ఏం చేసిందంటే ఆయిల్ పార్టికల్ కి వెళ్ళి అట్రాక్ట్ చేసుకున్నాను. కానీ ఈ అయానిక్ ఎండ్స్ ఏవైతే హైడ్రోఫిలిక్ కాబట్టి ఇది మొత్తం కూడా వాటర్ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇవంతా కూడా ఏమవుతుంది అట్రాక్ట్స్ టువర్డ్స్ వాటర్, ఎందుకంటే ఇది హైడ్రోఫిలిక్ కాబట్టి. ఇలా మొత్తానికి ఏమవుతుందంటే అంటే వన్ ఎండ్ ఏమైంది గ్రీస్ లేకపోతే డర్ట్ సబ్స్టెన్స్ కి అట్రాక్ట్ అయింది, ఇంకొక ఎండ్ ఏమైందంటే వాటర్ కి అట్రాక్ట్ అయింది అనమాట. మనం ఎప్పుడైతే లైట్ అగిటేషన్ అంటే లైట్ కొంచెం ఫ్రిక్షన్ కానీ లైట్ సమ్ ఫోర్స్ కానీ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మొత్తం ఈ రకంగా ఏవైతే ఇవంతా కూడా డర్ట్ అండ్ ఆయిల్ పార్టికల్స్ కి అట్రాక్ట్ అయిందో అది మొత్తం కూడా ఏమవుతుంది అంటే ఆయిల్ పార్టికల్స్ ని తనతో పాటు అట్రాక్ట్ చేసుకుని రిమూవ్ అయ్యి మొత్తానికి వాటర్ లో కలిసిపోతుంది అనమాట. ఆ రకంగా మొత్తం సోప్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఎమల్షన్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే డర్ట్ పార్టికల్ మొత్తం తన లోపల కలుపుకున్నప్పుడు సోప్ ఎమల్షన్స్ అనేది తయారవుతుంది. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రకంగా ఈ సోప్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఆయిలీ లేకపోతే గ్రీసీ మ్యాటర్ ని ఇలా అట్రాక్ట్ చేసి ఇలా ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ని మనం ఏమంటామంటే మిసిలి అంటాం. ఏమంటాము మిసిలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్టూడెంట్, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ పాటికి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సోప్ మాలిక్యూల్ 2 పార్ట్స్ అన్నమాట, ఒకటి హైడ్రోఫోబిక్ ఇంకొకటి హైడ్రోఫిలిక్. హైడ్రోఫోబిక్ అంటే వాటర్ ఫేర్ అది ఏదైతే ఉందో అది ఆయిలీ లేకపోతే గ్రీసీ పార్టికల్ కి అట్రాక్ట్ అవుతుంది. ఇంకో ఎండ్ ఏదైతే అయానిక్ ఎండ్ ఏదైతే ఉందో అది హైడ్రోఫిలిక్ ఎండ్. హైడ్రోఫిలిక్ అంటే ఏమవుతుందంటే వాటర్ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఈ రకంగా ఆ సోప్ మాలిక్యూల్ అనేది ఇటుపక్క డర్ట్ ని ఇంకొక పక్క వాటర్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే కొద్దిగా ఫోర్స్ అప్లై చేస్తామో గ్రీస్ అండ్ ఆయిల్ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చి ఇవి సోప్ మాలిక్యూల్తో పాటు వచ్చేసింది. మొత్తానికి ఈ రకంగా గుంపుగా సోప్ మాలిక్యూల్స్ అనేవి దాన్ని లాగి మొత్తానికి వాటర్లో డిజాల్వ్ అంటే ఒక హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేసే పని ఎవరు చేస్తారంటే ఈ సోప్ అనేది చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఈ పాటికి మీకు మొత్తం కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే విధంగా డిటర్జెంట్ కూడా వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది మీకు తెలియాలంటే మీకు ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చూపిస్తాను, ఒకసారి చూడండి. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఆయిల్ని వాటర్లో డిజాల్వ్ చేయబోతున్నాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది ఎప్పటికీ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆయిల్ అనేది ఒక హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్ అన్నమాట. చూడండి, నేను ఎంత కలపడానికి ట్రై చేసినా సరే ఆయిల్ అనేది వాటర్లో డిజాల్వ్ అవడం లేదు. ఆయిల్ని నా చేయి పైన తీసుకున్నా సరే అది నేను వాటర్ ద్వారా క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఆయిల్ అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వదు కాబట్టి. సేమ్ డర్టీ క్లాస్ కూడా ఇలాగే అన్నమాట, ఎందుకంటే డర్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఆర్ గ్రీసీ సబ్స్టెన్స్ అండి, అది కేవలం వాటర్తో మాత్రమే రిమూవ్ అయ్యేది కాదు. కాబట్టి మనం సోప్స్ అండ్ డిటర్జెంట్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఒక సోప్ ముక్క వేసి దానిలో వాటర్లో కంప్లీట్గా కలపగానే మనం అక్కడ ఆయిల్ పార్టికల్స్ అని కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. కావాలంటే మీరే ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసామనుకోండి ఆయిల్ అనేది దాంట్లో కనిపించట్లేదు, ఎందుకంటే అది మొత్తం కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. ఈ రకంగా మన సోప్స్ అండ్ డిటర్జెంట్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, యాక్టివిటీ చూసా కదా, ఈ పాటికి మీకు మొత్తం కాన్సెప్ట్ బాగా అర్థమైంది. మన యాక్టివిటీలో చూసామనుకోండి ఆయిల్ వాటర్లో వేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే మనం ఎంత దాన్ని కలపడానికి ట్రై చేసినా సరే అది ఆయిల్ హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్ కాబట్టి వాటర్ పైన రావడానికి ట్రై చేసింది. కానీ మనం ఎప్పుడైతే దానిలో సోప్ ని డిజాల్వ్ చేసామో ఏమైందంటే ఆ సోప్ అనేది ఆ ఆయిల్ ను కూడా అట్రాక్ట్ చేసుకుని ఆయిల్ ను కూడా వాటర్ లోపల డిజాల్వ్ చేయడానికి ట్రై చేసింది అనమాట. ఇదే రకంగా మన డర్టీగా ఉండే క్లాత్స్ మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి. అంటే సోప్ డిటర్జెంట్స్ ఈ రకంగా వర్క్ అవుతాయి. మరి సోప్స్ డిటర్జెంట్స్ ఒకే పేరు ఇవ్వచ్చు కదా, మరి సోప్స్ కి డిటర్జెంట్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే దాని గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనము సోప్స్ డిటర్జెంట్స్ మధ్య వ్యత్యాసం తెలుసుకుందాం. ముందుగా దీని డిఫరెన్స్ తెలుసుకునే ముందు మనం వాటర్ గురించి డిస్కస్ చేస్తాం, ఎందుకంటే సోప్స్ అండ్ డిటర్జెంట్స్ రెండు వరకు అయితే దేంట్లో అంటే వాటర్ అన్నమాట.
ఈ వాటర్ మనం క్లీనింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఈ వాటర్ అనేది దాని యొక్క నేచర్ తెలుసుకుందాం. వాటర్ యొక్క దానిలో ఉండే డిజాల్వ్డ్ మినరల్స్ బేస్ చేసుకున్న వాటర్ అనేది 2 types గా ఉందన్నమాట. ఒకటి ఏంటంటే సాఫ్ట్ వాటర్, ఇంకొకటి హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్ అంటే సాఫ్ట్ గా ఉండే వాటరా సార్, హార్డ్ వాటర్ అంటే గట్టిగా ఉండే వాటరా సార్ అంటే అలా కాదనమాట. సాఫ్ట్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే కాల్షియం లేకపోతే మెగ్నీషియం సాల్ట్స్, Ca+2 Mg+2 అంటే కాల్షియం సంబంధించిన సాల్ట్స్, మెగ్నీషియం సంబంధించిన సాల్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆర్ లెస్, లేకపోతే ఆబ్సెంట్ అయి ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే సాఫ్ట్ వాటర్ అంటాం అన్నమాట. అర్థమైంది కదా? అంటే కాల్షియం మెగ్నీషియం అయాన్స్ అనేది ఎందులో అయితే తక్కువగా ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే సాఫ్ట్ వాటర్ అంటాము. అదే హార్డ్ వాటర్ అంటే ఈ కాల్షియం మెగ్నీషియం సంబంధించిన సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవంతా కూడా డిజాల్వ్ అయి ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే హార్డ్ వాటర్ అంటాం. అంటే సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ అర్థమైంది కదా? దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఏం లేదు, సాఫ్ట్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా నూరగా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. హార్డ్ వాటర్ అనేది కొంచెం తక్కువ నూరగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాం కదా. ఓకే, ఇప్పుడు సోప్స్ అండ్ డిటర్జెంట్స్ దేనికి బాగా యూజ్ అవుతుంది చూడండి. ఈ సోప్ ఏదైతే ఉందో ఇది జనరల్ గా వచ్చి సాఫ్ట్ వాటర్ లో బాగా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అనమాట. సాఫ్ట్ వాటర్ లో బాగా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. మరి హాట్ వాటర్ లో ఏమవుతుంది సార్ చూడండి. ఈ సోప్ అనేది సాఫ్ట్ వాటర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డర్టీ క్లాత్ ఏమైనా వేసి అందులో సోప్ యూజ్ చేసాం అనుకోండి క్లీన్ చేయడానికి, సోప్ అనేది ఏం చేస్తుందంటే సాఫ్ట్ వాటర్ కాబట్టి ఆ డర్టీ క్లాత్ లో డర్టీ పైన కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మిసిలీ ఫామ్ లో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇందాక మనం అది ఎలా జరుగుతుందో డిస్కస్ చేసాం. కానీ ఇదే సోప్ అనేది హాట్ వాటర్ తో కలిపినప్పుడు చూడండి, ఇదే సోప్ అనేది హాట్ వాటర్ లో కలిపినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ సోప్ యొక్క పని ఏంది, డర్ట్ ని రిమూవ్ చేయాలి. కానీ సోప్ ఏం చేస్తుంది అసలు కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ తో రియాక్షన్ జరిగి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే స్కమ్ అంటాం. దీన్నే ఏమంటాం మనము స్కమ్ అంటాం. అంటే సోప్ అనేది మెయిన్గా డర్ట్తో రియాక్ట్ అవ్వకుండా మనకి ఏమవుతుంది అంటే హాట్ వాటర్లో ఉండే మినరల్స్ లైక్ కాల్షియం అండ్ మెగ్నీషియం మినరల్స్ ఏమవుతుందంటే రియాక్టివ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవడం వల్ల క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు, నాన్ ఎఫెక్టివ్. ఇంకా మీకు ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే ఒకసారి ఎక్స్పెరిమెంట్ని చూడండి. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సాఫ్ట్ వాటర్ అదేవిధంగా హాట్ వాటర్కి సంబంధించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. హాట్ వాటర్ అంటే కాల్షియం లేకపోతే మెగ్నీషియం అయాన్స్ ఉన్న వాటర్ అనమాట. దాన్ని నేను చేయడానికి నేనేం చేశానంటే చాక్ పీస్ని పౌడర్గా చేసి ఆ పౌడర్ని వాటర్లో కలుపుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ చాక్ పీస్ అనే కాల్షియం కార్బోనేట్తో తయారవడం వల్ల అది వాటర్లో కలిపినప్పుడు కాల్షియం దాంట్లో బాగా డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన హాట్ వాటర్ అనేది తయారైంది అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న హాట్ వాటర్ అంటే సాఫ్ట్ వాటర్లో డెటాల్ సోప్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేశాను అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే ఒకసారి చూడండి. నా హాట్ వాటర్లో కాల్షియం అయాన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది సోప్తో రియాక్ట్ అయినప్పుడు ఇలా స్కమ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ సాఫ్ట్ వాటర్లో అలా జరగదు కాబట్టి సాఫ్ట్ వాటర్ కంప్లీట్గా క్లీన్గా కనిపిస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఎక్స్పెరిమెంట్ చూసారు కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే సోప్ అనేది హాట్ వాటర్లో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. అదే సాఫ్ట్ వాటర్లో మనం చూసిన ఎక్స్పెరిమెంట్లో ఏమైంది, జస్ట్ క్లియర్గా కలిసిపోయింది. ఆ మొత్తం వాటర్ నుంచి చూసినప్పుడు సోప్ పార్టికల్స్ అంటే సోప్ కలిసినట్టు ఉంది, కానీ అందులో మనకి పెద్ద ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవ్వలేదు. అదే మనము హాట్ వాటర్ తీసుకున్నాం అనుకుంటున్నా, హాట్ వాటర్లో ఏం ఫామ్ అయింది అంటే స్కమ్ అనేది ఫామ్ అయింది. అంటే సోప్ యొక్క రియాక్షన్ మొత్తం కూడా స్కమ్ ఫామ్లో వేస్ట్ అయిపోయింది, కానీ అక్కడ డర్ట్ అనేది ఎక్కువ రిమూవ్ చేయలేదు అన్నమాట. కాబట్టి సోప్ అనేది హాట్ వాటర్లో ఇన్ఎఫెక్టివ్, నాన్ ఎఫెక్టివ్ అనమాట. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి టు ఓవర్కమ్ దేన్ని క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ ఇన్ హాట్ వాటర్ అన్నమాట. అంటే హాట్ వాటర్లో సోప్ ఏదైతే ఇన్ఎఫెక్టివ్గా ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే డిటర్జెంట్స్ని యూజ్ చేస్తాం. డిటర్జెంట్స్ ఆర్
యూజ్డ్ టు ఓవర్కమ్ డిటర్జెంట్స్ అంటే ఏ ప్రాబ్లమ్ని, అంటే ఏదైతే హాట్ వాటర్లో ఈ రియాక్షన్స్ అంతా జరుగుతాయో అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే డిటర్జెంట్స్ యూజ్ చేస్తాం. ఈ డిటర్జెంట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ డిటర్జెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఈ సల్ఫోనిక్ యాసిడ్ యొక్క సాల్ట్ లేకపోతే అమోనియం సాల్ట్స్తో తయారైంది అనమాట. అందులో ఇది పెట్రోలియం తయారు చేస్తారు కాబట్టి ఇది కొంచెం బెటర్గా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఎలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అంటే, డిటర్జెంట్స్ దే డు నాట్ రియాక్ట్ విత్ కాల్షియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్. ఇక్కడ మనం గమనించామనుకోండి, మనం ఇంత క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ లో మనం ఏ రకంగా డర్ట్ ని క్లీన్ చేస్తున్నాం, సేమ్ డిటర్జెంట్స్ కూడా అలాగే వర్క్ అవుతాయి. కానీ సోప్ కి డిటర్జెంట్ డిఫరెన్స్ ఏంటంటే, సోప్ మాలిక్యూల్స్ అనేవి ఒకవేళ వాటర్ లో మినరల్స్ కనుకుంటే మినరల్స్ రియాక్ట్ అవుతాయి. కానీ డిటర్జెంట్స్ ఏం చేస్తాయంటే, ఒకవేళ వాటర్ లో మినరల్స్ ఉన్నా సరే ఇది మోస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫోకసింగ్ మొత్తం కూడా దేనిపైన ఉంటుంది అంటే డర్ట్, ఆయిల్, గ్రీసీ సబ్స్టెన్స్ పైన ఉంటుంది. అంటే ఇవి కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ తో చాలా తక్కువగా రియాక్ట్ అవుతాయి, లేకపోతే సరిగ్గా రియాక్ట్ అవ్వ మనం అనుకోవచ్చు అనమాట. అంటే ఇంకా దీనికి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దేనిపైన ఉంటుందంటే ఆయిల్ లేకపోతే గ్రీసీ సబ్స్టెన్స్ లేకపోతే డర్ట్ సబ్స్టెన్స్ పైన ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్గా క్లీన్ చేయగలుగుతుంది అనమాట. కాబట్టి సోప్స్, డిటర్జెంట్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఇదన్నమాట. అంటే సోప్స్ కేవలం సాఫ్ట్ వాటర్ వరకు మాత్రం బాగా యూజ్ అవుతుంది. హార్డ్ వాటర్ యూజ్ చేయాలంటే మనకి ఎక్కువ సోప్ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ డిటర్జెంట్స్ అనేది హార్డ్ వాటర్లో తక్కువ యూజ్ చేసినా సరే కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదే ఏంటంటే, ఇప్పుడు సోప్ కంటే కూడా డిటర్జెంట్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది కదా, మళ్ళీ మనం ఫేస్ వాష్ చేయడానికి లేకపోతే బాతింగ్ చేయడానికి డిటర్జెంట్ కాకుండా సోప్ యూజ్ చేస్తాం. ఎందుకు? ఒకవేళ డిటర్జెంట్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఒకసారి మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్ బాయ్.